హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మరో వెజ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి. కాలీఫ్లవర్ కర్రీ. ఈ కాలీఫ్లవర్ కర్రీలో ఆలు, బఠానీ, క్యారెట్ వేసుకొని చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ చేసుకోవటానికి కాలీఫ్లవర్ తీసుకోవాలి. కాలీఫ్లవర్ని చక్కగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో వేసుకొని ఉంచుకోవాలండి. ఇలా చేయటం వలన కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా, అవి పోతాయన్నమాట. సో ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఇక్కడ ఆయిల్ని వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా తరిగి ఇందులో వేసుకున్నానండి. ఇవి మగ్గడానికి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. సో ఇవి మగ్గడానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూడండి, ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మగ్గాయి కదా. సో ఇది కాస్త వేపేసుకొని దీనిలోకి నేను ఇక్కడ 2 క్యారెట్లను తీసుకొని ఈ విధంగా తరిగి పెట్టుకున్నానండి. ఆ క్యారెట్ ముక్కలను ఈ వేగిన ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలన్నమాట. సో దీన్ని కాస్త కలిపేసుకొని బంగాళదుంప ముక్కలను కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక్క బంగాళదుంప మాత్రమే తీసుకున్నాను. ఒక బంగాళదుంప సరిపోతుంది. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు చూడండి, మనకి క్యారెట్, ఆలు అన్నీ కూడా మనకి మగ్గాయి కదా. సో దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది రాకుండా చక్కగా వేపుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా మన కర్రీల్లోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ బఠానీ వేసుకున్నానండి. బఠానీ నేను నైటే నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అప్పుడు వేసుకున్నాను అనమాట. ఇలా చేయటం వలన చక్కగా బఠానీలు అనేవి మనకి బాగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇక్కడ ఇవి వేపుకున్న తర్వాత కాలీఫ్లవర్ని కూడా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఇవి కాస్త కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. ఇక్కడ కాలీఫ్లవర్స్ కూడా బాగా మగ్గాయి కదా. సో దీన్ని కాస్త వేపుకుందాం. ఇది వేగిన తర్వాత చక్కగా నేను ఇక్కడ 2 స్పూన్స్ వరకు ధనియాల పొడిని వేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ కారం వేసుకొని చక్కగా ఈ మసాలాలన్నీ కూడా మనకి కాలీఫ్లవర్కి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా వేగాలండి. స్లోగా కలుపుకుంటూ వేపుకోండి. సో ఇదంతా వేగింది కదా. సో దీనిలోకి నేను 2 టమాటోస్ని చక్కగా ఇలా ప్యూరీ చేసి వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. దీన్ని కూడా కాస్త వేపుకోవాలన్నమాట. చూడండి, మనకి ఇదంతా కూడా బాగా వేగిపోయింది కదా. సో దీనిలోకి కర్రీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని నేను ఇక్కడ 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి టేస్ట్ని చూసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. కాలీఫ్లవర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. లైట్గా వాటర్ అనేది ఉన్నది కదా. సో అది కూడా మనకి దగ్గరగా అయిపోవాలన్నమాట. నేను ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను. మొత్తం ఈ వాటర్ అంతా ఎగిరిపోయి మనకి కాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. సో మీరు కూడా నేను చెప్పినట్టు ఈ కాలీఫ్లవర్ కర్రీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కాలీఫ్లవర్ కర్రీ అనేది బగారా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.